ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా సినీ ఇండస్ట్రీ పైనే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో హైడ్రా కూల్చివేతలు చూసినాం. ఆ తర్వాత ఈవెంట్లకు పర్మిషన్ తీసుకోవాలి అండ్ ఏదైనా రిలీజ్ ఈవెంట్ ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలి, లేదంటే టికెట్ రేట్లు పెంచే అవకాశమే ఉండదు. సో ఇదంతా కూడా రప్చర్ జరిగింది. కానీ ఇప్పుడు ఇయర్ ఎండ్ లో ఇంకొక కొత్తగా ప్రభుత్వం ఇంకొక డెసిషన్ తీసుకోవాలనుకుంటుందా, ఏం చేయాలనుకుంటుందో తెలియదు. కానీ మొత్తానికైతే సినీ ఇండస్ట్రీ పైన పూర్తి ఫోకస్ పెట్టింది అండ్ బడా హీరోల పైనే ఈ నిఘా అంతా ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో ఎందుకు ఈ మాట నేను అనాల్సి వస్తుంది అంటే ట్రేడ్ లైసెన్స్. సో ఇయర్ ఎండ్ వచ్చేసింది. ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించిన రెన్యువల్స్ కావచ్చు, ఎవరైతే ఫీజులు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టే బాపతులు ఉంటారో వాళ్ళని ముక్కు విండి వసూలు చేయాల్సిన పల్ల జిహెచ్ఎంసీ అధికారులు పడ్డారు. సో అందులో భాగంగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టూడియోల పైన నిఘా ఏర్పాటు చేసిండ్రు అనుకుంటా. అటు అన్నపూర్ణ స్టూడియో అండ్ సురేష్ ప్రొడక్షన్ కి సంబంధించిన రామనాయుడు స్టూడియోల పైన కూడా నోటీసులు జారీ చేసిండ్రు జిహెచ్ఎంసీ అధికారులు. ఇంతకీ ఆ నోటీసులు ఏంటి అంటే, వాళ్ళకి ఏదైతే బిజినెస్ అవుతుందో ఆ బిజినెస్ ఏరియాకి సంబంధించి దాచి గతంలో ఏదైతే ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారో దానికి మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నారు, మిగతా లైసెన్స్ కి సంబంధించిన డబ్బులు ప్రభుత్వానికి ఎగవేస్తున్నారు అనేది ఈ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన నోటీసులో ఉంది. సో అందుకనే ఖచ్చితంగా ఇప్పుడు వేలల్లో కట్టేది మీరు ఖచ్చితంగా లక్షల్లో కట్టాల్సిందే అని నోటీసులు కూడా జారీ చేసిండ్రు. సో ఏ ప్రొడక్షన్స్ కి ఎంత నోటీసులు జారీ చేసింది, ప్రజెంట్ వాళ్ళు కడుతున్న డబ్బులు ఎంత అండ్ కట్టాల్సింది ఎంత అనేది కూడా ఒకసారి నేను చెప్తాను. సో ఈ ట్రేడ్ లైసెన్స్ లో ముఖ్యంగా రామనాయుడు స్టూడియోకి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ కి మనం చూస్తుంటే ఇప్పటికి వాళ్ళు 68,276 SFT ఉపయోగిస్తున్నారు. కానీ దానికి సంబంధించి కేవలం ప్రభుత్వానికి ట్రేడ్ లైసెన్స్ రూపంలో 7,614 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. సో ఇది మీరు ఏదైతే ట్రేడ్ లైసెన్స్ కి చెల్లిస్తున్నారో మిగతా అమౌంట్ కూడా ఖచ్చితంగా చెల్లించాలి. అంటే 2,65,490 రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చెల్లించాల్సిందే అని నోటీసులు కూడా జారీ చేశారు. సైమల్టేనియస్ గా అన్నపూర్ణ స్టూడియోస్ కి కూడా, సో అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన బిజినెస్ ఏరియా కూడా మీరు వాడుతున్నారు అండ్ దానికి సంబంధించి కేవలం మీరు ప్రతి నెల 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు. సో ఆ చెల్లింపులకి ఆ ట్రేడ్ లైసెన్స్ కి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు వినియోగిస్తున్న ఏరియా చూస్తే 1,82,000 SFT విస్తీర్ణంలో ఉపయోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు 11,52,000 చెల్లించాల్సిందే అంటూ నోటీసులు కూడా జారీ చేసిండ్రు. అయితే దీనికి మనకు ప్రతిసారి తెలిసిందే, సో బడా హీరోలకు సంబంధించిన ఇట్లాంటి స్టూడియోలకి నోటీసులు జారీ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే మాట ఒకటే, సో ఈ చెల్లింపులకు సంబంధించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, మేము దాన్ని పెద్దగా పట్టించుకోము, కేవలం మా మేనేజర్స్ మాత్రమే ఇవన్నీ చూస్తుంటారు, సో అక్కడ ఏదైనా పొరపాటు అయిందే మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇదంతా ఏంటంటే ఏదైనా చెల్లింపులు జరుగుతుంటే అసలు వీళ్ళకి సంబంధం లేకుండా ఉంటుందా? ఎందుకంటే ఇంకా కాసేపు అయితే సోషల్ మీడియాలో ట్వీట్లు లేదంటే ఫేస్బుక్లలో ఇక మాకు అసలుకి జరిగిన ఇష్యూ ఏందో తెలీదు, అసలు మేము ఎక్కడ ఎంత పే చేయాల్సిందో కూడా మాకు తెలియదు, మేనేజర్స్ చూసుకుంటారు అని మేనేజర్స్ పైన ఈజీగా తోసేస్తారు. సరే మేనేజర్సే వీళ్ళకి సంబంధించిన చెల్లింపులు అన్ని చూసుకుంటుంటారు, కాకపోతే ఎంత చెల్లిస్తున్నారు, తమ SFT ఎంత, ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన లైసెన్స్ మనం పే చేయాల్సింది ఎంత, డబ్బులు కట్టాల్సింది ఎంత, డబ్బులు రావాల్సింది ఎంత, ఇవన్నీ కూడా లావాదేవీల అకౌంట్ లో చూసుకోవడంలో చాలా సీరియస్గా ఉండే హీరోలు మాత్రం ప్రభుత్వానికి చెల్లింపుల్లో మాత్రం ఎట్లా ఎగ్గొట్టాలి అని ఆలోచిస్తారేమో. మేబీ అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ నోటీసులు కూడా జారీ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదన్నీ గమనిస్తే ఇక ఇయర్ ఎండ్ కేవలం ఈ 2 స్టూడియోస్ కి మాత్రమే ఇస్తారా, లేదంటే ఇంకేమైనా లైసెన్స్ల పేరు మీద లేదంటే ట్యాక్స్ల పేరు మీద ఇంకెవరి కూడా నోటీసులు ఇస్తారా అనేది చూడాలి.